ఇటీవలి కాలంలో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలపై అక్కడి వారిలో ద్వేషం పెరిగిపోతోంది. హేటర్స్ పెరుగుతున్నారు. మనోళ్ళు ఏ ఉత్సవాలు చేసుకున్నా వాటిని నెగటివ్గా చూస్తున్నారు. మన వాళ్ళు చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా చాలా అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వినాయక నిమజ్జనాల సందడిని కూడా టార్గెట్ చేస్తున్నారు కొందరు. ఆస్ట్రేలియాలో దాడులు, అమెరికాలో నిరసనలు, ఎన్ఆర్ఐలపై వరుస విద్వేషాలు, అభద్రతా భావమా? న్యూసెన్స్ అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇది మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా ర్యాలీ. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, కాన్బెరా, అడిలైడ్, పెర్త్, హోబర్ట్ వంటి మెయిన్ సిటీస్ లో ఆగస్టు 31న జరిగాయి. మాస్ ఇమిగ్రేషన్ ను వ్యతిరేకిస్తూ ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆస్ట్రేలియా సంస్కృతి, జీవన విధానం, సామాజిక ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చాయి. ఇందులో ఇండియన్లనే ఎక్కువ టార్గెట్ చేశారు. గత 5 ఏళ్లలో వచ్చిన ఇండియన్లు గత 100 ఏళ్లలో వచ్చిన గ్రీక్స్, ఇటాలియన్స్ కంటే ఎక్కువని అన్నారు. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2023 జూన్ నాటికి 8.4 లక్షల మంది భారత సంతతి వలసదారులున్నారు. ఇది యూకే తరువాత ఆస్ట్రేలియాలోనే ఎక్కువ మంది స్థిరపడ్డారు. 2021 సెన్సస్ ప్రకారం ఎన్ఆర్ఐలు ఆస్ట్రేలియా జనాభాలో 3.2% ఉన్నారు. ఆస్ట్రేలియన్లలో కొందరు ఇలా రోడ్డెక్కడానికి కారణాలున్నాయి. వలస వచ్చే ఇండియన్లు, ఇతర దేశాల వారు పెరగటంతో ఆస్ట్రేలియాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయట. దీంతో యువ ఆస్ట్రేలియన్లు ఇళ్లు కొనటంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇండియన్లు ఎక్కువ మంది రావటం, ఇండ్లు కొనటంతోనే రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు. వీటికి తోడు లివింగ్ కాస్ట్ పెరగటం, హాస్పిటల్స్ లో వెయిటింగ్ టైం పెరగటం, రోడ్లపై ట్రాఫిక్, ఉపాధి అవకాశాల కొరత, వీటన్నిటికీ కారణం వలసలు వచ్చిన వారే అని ఆస్ట్రేలియన్లు విమర్శిస్తోన్న పరిస్థితి. జనాభా పెరుగుదలతో బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉందని, అయినా సరే తమ ప్రభుత్వం మరింత మంది వలసదారులకు డోర్లు బార్లా తెరుస్తున్నారన్నది నిరసనకారుల వాదన. ఎన్ఆర్ఐలు ముఖ్యంగా ఐటీ, మెడిసిన్, అకాడమిక్స్ లో నైపుణ్యం కలిగిన పనులు చేస్తున్నారు. వలసదారులు తక్కువ వేతనాలకు పనిచేస్తూ స్థానికుల ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తున్నారని కొందరు ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా నిరసనల్లో ఇది సాంస్కృతిక మార్పు కాదని, రీప్లేస్మెంట్ అని స్లోగన్స్ ఇచ్చారు. ఎన్ఆర్ఐలు ఆస్ట్రేలియన్ సంస్కృతిని మార్చేస్తున్నారని ఆరోపించారు. జాత్యహంకార నినాదాలను వాడారు. వలసల వల్ల ఆస్ట్రేలియా సామాజిక ఐక్యత దెబ్బతింటుందని వాదిస్తున్నారు. ఎన్ఆర్ఐలలో చాలా మంది లేబర్ పార్టీకి మద్దతిస్తున్నారని, ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందని మరికొందరు అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న సిడ్నీలో రైల్లో 2 భారతీయ మహిళా విద్యార్థులపై దాడి జరిగింది. భారతీయ వలసదారులు, ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ ఈ నిరసనలతో భయాందోళనలో ఉన్నారు. వీటిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అలర్ట్ గా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది కూడా. నిజానికి భారతీయ వలసలను రీప్లేస్మెంట్ గా చిత్రీకరించడం తప్పుడు ఆరోపణ. ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తేనే మనోళ్లు వలస వెళ్లారన్నది వాస్తవం. ఒకవేళ వారు వీసాలు ఇవ్వకపోతే భారత్ నుంచి ఎందుకు వెళ్తారు? ఈ మాత్రం బుద్ధి ఆస్ట్రేలియన్లకుండాలి. పైగా మనోళ్లు అక్కడ పెట్టే చదువు ఖర్చులతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికే చాలా ఆదాయం వస్తోంది. ట్యూషన్ ఫీజులు, నివాసం ఉండేందుకు మనవాళ్లు పెడుతున్న ఖర్చు అక్షరాల 9 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు. విదేశీ విద్యార్థుల చదువులతో ఆస్ట్రేలియా ఎకానమీకి 47.8 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అందుతోంది. బయట నుంచి వచ్చిన వారితో హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ సహా ఇతర రంగాల్లో 2.5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇవన్నీ చూడకుండా మా ఉద్యోగాలు పోతున్నాయి, మా సంస్కృతి ధ్వంసమవుతోంది, మాకు ఇండ్లు దొరకట్లేదంటున్నారు. ఇది బాగుంటే చూడలేని పరిస్థితి. విదేశాల్లో మనోళ్ళు ఉత్సవాలు చేసుకున్నా ఓర్వలేరు. ఎవరికీ హాని చేయకుండా మన సంప్రదాయాలను పాటించినా ఏదో దాడి జరిగిపోతుందన్నట్లుగా చూస్తున్నారు. ఇటీవల అమెరికాలోని పలు ప్రధాన నగరాలైన డల్లార్, హ్యూస్టన్, టెక్సాస్ వంటి చోట్ల ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిపారు. వాటిపైన అక్కసు వెళ్లగక్కేలా కొందరు అమెరికన్లు పోస్టులు పెట్టారు.
వీటికి తోడు మన ఎన్ఆర్ఐల్లో కొందరు వాళ్ళ దగ్గర ఇంటికో గన్ ఉంటుంది, కాల్ చేస్తారన్న కామెంట్లు చేసిన పరిస్థితి. Dallas. Texas. Germany. Scotland. London. ఇలా అన్ని చోట్ల ఎన్ఆర్ఐలు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. రోడ్లపై గణేశుని శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు, ధూమ్ధాం చేశారు. ముఖ్యంగా డలాస్ లో రోడ్లపై చేసిన డాన్సుల వీడియోలు వైరల్ అయ్యాయి. ఓ అమెరికన్ మహిళా పోలీస్ ఆఫీసర్ కూడా వీళ్లతో కలిసి డాన్సులు చేశారు. అయితే వీటిపై అమెరికన్ నెటిజన్లు అలాగే మరికొందరు ఎన్ఆర్ఐల నుంచి విమర్శలొచ్చాయి. విదేశాలకు వెళ్లి ఇలాగేనా చేయటం అని కొందరంటే, అమెరికాలో కాలనీలో ఇదేం పద్ధతి అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ పిల్లల్ని అమెరికాలో పెంచాలనుకుంటున్నామని ఇండియాలో కాదంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టడం తీవ్ర దుమారానికి కారణమయ్యింది. ఇంకొందరైతే అమెరికా సంస్కృతిపైనే దాడి అన్నారు. గణేష్ నిమజ్జనం అన్నది హిందూ సంస్కృతిలో ముఖ్యమైన ఉత్సవం. ఎన్ఆర్ఐలు తమ సంస్కృతిని విదేశాల్లో జరుపుకోవటం సహజమే, ఇది హక్కు కూడా. ఈ ఉత్సవాలు మన కమ్యూనిటీలో యూనిటీని పెంచుతాయి. మనోళ్లు చేసే ఉత్సవాలను చాలా మంది అమెరికన్లు స్వాగతిస్తారు కూడా. పైగా ఈ ఉత్సవాల ఉద్దేశం ఆనందంగా ఉండటం, భక్తిని ప్రదర్శించటమే, ఎవరిపైనా దాడి కాదు కదా. ఇండియాలో ఇలాంటి ఉత్సవాలు రోడ్లపై జరగటం కామనే కాబట్టి ఎన్ఆర్ఐలు అదే విధంగా పర్మిషన్లు తీసుకుని ఇలా నిమజ్జనం ఊరేగింపు చేశారు. దీన్ని తప్పుపడితే ఎలా? శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ అంతరాయం, పబ్లిక్ ప్లేసుల్లో రంగులు చల్లటం వంటి వాటికి పరిమితులుండొచ్చు. కొందరు స్థానికులకు అసౌకర్యం కలిగించొచ్చు. అంతేగాని వీళ్లు ఎవరి పట్ల అనుచితంగా వ్యవహరించలేదు. ఈ విషయంలో అమెరికన్ల కంటే కొందరు ఎన్ఆర్ఐలే ఎక్కువ పరేషానవుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికన్లకు ఇంటికో తుపాకీ ఉంటుందని, సౌండ్ ఎక్కువైతే కాల్చి పారేస్తారని కొందరు కామెంట్లు చేశారు. పర్మిషన్లు తీసుకుని ఇంతలా భయపడటమా అని మరికొందరు కౌంటర్ కామెంట్లు చేసిన పరిస్థితి. లండన్లో ప్రవహిస్తోన్న నీటిలో ఇలా నిమజ్జనం చేశారు. దీనిపైన అక్కడ విమర్శలొచ్చాయి. నదుల కాలుష్యానికి కారణమవుతున్నారన్నారు. ఈ భారతీయ ఉత్సవాలకు H1B వీసాలను లింక్ చేసిన మహానుభావులు ఉన్నారు. ఇలా చేస్తూ ఉన్న వీసాలు కూడా ఊస్టింగ్ అవటం ఖాయమని మరికొందరు కామెంట్లు చేశారు. అమెరికాలో ఏ సిటీ అయినా శబ్ద కాలుష్య నియమాలు కఠినంగా ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో రాత్రి 10 గంటల తరువాత లేదా రోజువారీ సమయాల్లో డెసిబెల్ లిమిట్స్ పెడతారు. ఆ ప్రకారం ఉత్సవాలు చేసుకున్నా తప్పుపడితే ఎలా అన్నది మరికొందరి ప్రశ్న. ఇప్పటికే భారతీయులపై అమెరికా చాలా ఆంక్షలు విధిస్తోంది. వీసాలపై నియంత్రణ విధించారు. మన విద్యార్థులు అమెరికన్ వర్సిటీల్లో చదువుకోకుండా ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు సామాజిక ఉత్సవాలపైన ఇలా విద్వేషంతో పోస్టులు పెడుతోన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐలు కూడా పర్మిషన్లతో ఉత్సవాలు చేసుకోవటం ముఖ్యమే. అయితే ప్రైవేట్ స్పేసుల్లో ఇలాంటివి జరుపుకోవాలన్న సూచనలొస్తున్నాయి. అమెరికన్లలో అందరూ డిస్టర్బ్ కాకపోయినా కొందరు ఇబ్బంది పడే అవకాశాలుంటాయి. డలాస్లో అదే జరిగింది. స్థానికులతో ముందుగానే మాట్లాడి వారికి నిమజ్జనం ప్రాధాన్యత చెప్పటం ద్వారా కొంతవరకు అసంతృప్తి తగ్గుతుంది. పైగా స్థానిక అమెరికన్ల సహకారం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
వైరల్ అయ్యే వీడియోలతో రాజకీయ లేదా సామాజిక వివాదాలకు దారితీయొచ్చు. ఎన్ఆర్ఐలు తమ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవటం ముఖ్యం. అదే సమయంలో అక్కడి సంస్కృతి చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందే. నిజానికి డలాస్లో జరిగిన నిమజ్జన కార్యక్రమంపై ఇండియన్ డయాస్పోరాపై పెరుగుతోన్న జాతి వివక్షను హైలైట్ చేసింది. 2025లో H1B వీసా వివాదం, ట్రంప్ ఇమిగ్రేషన్ సంస్కరణల నేపథ్యంలో మనోళ్లు మరింత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితులను తీసుకొచ్చాయి.